ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్ర. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కడవ దినాలలో మనం ఉన్నాం. మనం ప్రభువులో బ్రతుకుండాలి, మన శరీరంలో కూడా బ్రతుకుండాలి. అంటే శారీరకంగాను ఆత్మీయంగాను మనం బ్రతికి ఉండాలి. ఇలా రెండు విధాలుగా బ్రతికి ఉండాలి అంటే దేవుని వాక్యంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనం ఈ పూట ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం తీమాకండి. సంఘాలలో ఒక సంఘానికి దేవుడు చెబుతున్నాడు, నీవు పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నీవు మృతుడివి. ఈ వాక్యం చదువుకున్న తర్వాత మనకి కలగవలసిన ఆలోచన ఏమిటంటే, నేను చూపులకు బ్రతుకున్నాను కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను? చూపులకైతే బ్రతుకున్నాను కానీ ప్రభువులో నేను ఏ విధంగా ఉన్నాను అనే ఆలోచన మనం చేయాలి. గమనించండి, మనం శారీరకంగా బ్రతకాలి, ఆత్మీయంగా కూడా బ్రతుకుండాలి. ఈ రెండు అనుభవాలలో ఒక వ్యక్తి జీవించగలిగినప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. రెండవదిగా ఆ వ్యక్తి దేవుని రాజ్యం చేరగలుగుతాడు. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన ఈ దేహం, దేవుడు దానికి ఎంతవరకు అయితే ఆయుష్కాలం ఇచ్చాడో అప్పటి వరకు ఈ దేహంతో ప్రభు నామానికి ఏం చేయించాలి? మనం మహిమ చెల్లించాలి. దేవుడు నివసించేదానికి కూడా ఇది ఆలయం అని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని మనం భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మన శరీరం దేవునికి మహిమగా ఉండాలి, ఆలయంగా ఉండాలి. అందుకోసం ఈ శరీరం బ్రతికుండాలి. రెండవది మన ఆత్మీయ జీవితం, అంతరంగ జీవితం, ఇది బ్రతికి ఉండేదిగా ఉండాలి. యేసు ప్రభు చెబుతున్నట్లుగా పేరుకు మాత్రం జీవిస్తున్నావు అనే పేరుంది కానీ నీవు మృతుడివే. అంటే శారీరకంగా బ్రతికి ఉన్నారు, ఆధ్యాత్మికంగా మరణించి ఉన్నారు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు అని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒక భాగంలో బ్రతికి మరొక భాగంలో చనిపోయే స్థితి ఎవరికి రాకూడదు. అందుకే ప్రభు రక్తం కార్చింది, అందుకే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసింది, అందుకే ఆయన తన సేవకులను భూమి మీద నిర్మించి ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ విషయంలో భాగంగా ఈ రోజున మన ప్రాణాత్మ శరీరాలు ప్రభు కొరకు జీవించాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు నేను ఒక 4 విషయాలు బైబిల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా లేవియాకాండం 18వ అధ్యాయం చూద్దాం. లేవియాకాండం 18వ అధ్యాయం. మీ ముందు పెట్టుకోండి. ఈ లేవియాకాండం 18వ అధ్యాయంలో 5వ వాక్యంలో మీరు చూస్తే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఇప్పుడు బ్రతుకును అనే మాట మనం చూస్తున్నామంటే
ఇది శారీరకంగానా ఆధ్యాత్మికంగానా? రెండు విధాలుగా. దేవుని వాక్యం ఎలాంటిది? రెండు అంచులు కలిగిన ఖడ్గం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రెండు జీవితాలకి సంబంధించి మాట్లాడుతుంది ఎప్పుడైనా దేవుని వాక్యం. ఇప్పుడు శారీరకంగా బ్రతికి ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండాలన్నా దేవుడు తన ప్రజలకి కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరినాడు తెలుసిన? దేశ ఆచారం చొప్పున నీవు నడవకూడదు. రెండు విధాలుగా నేను బ్రతికి ఉండాలంటే దేశ ఆచారం నీ జీవితంలో ఉండకూడదు. మీరు ఈ మాట ఎక్కడ చూస్తారు? మూడో వాక్యం, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను తీసుకువెళ్ళి పెడుతున్నటువంటి కానాను దేశాచారాన్ని మీరు పాటించకూడదు. చూడండి, గమనించండి విషయాన్ని. మీరు నివసించిన, అంటే ఇశ్రాయేలు ప్రజలు మొదట నివసించిన స్థలం ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు దేశం ఆచారాన్ని మీరు పాటించకూడదు. నేను మిమ్మల్ని కొత్తగా కానాను దేశంలోకి తీసుకెళ్తున్నాను. ఆ దేశంలో ఉండే సంప్రదాయాన్ని మీరు పాటించకూడదు. ఈ మాట కాస్త లోతుగా ఆలోచన చేస్తే, నీ మొదటి జీవితంలో, నీ మొదటి స్థితిలో ఉన్న వాటిని నీవు అనుసరించకూడదు. నేను నడిపిస్తున్న నూతన మార్గంలో ఉండే ఆచారాన్ని మీరు పాటించకూడదు. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన సత్యం ఏంటంటే, లోకంలో ఉండేటప్పుడు మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అంటే లోకానుసారంగా భక్తి లేకుండా, దేవుడనే మనస్సు లేకుండా, లోకానుసారంగా సింహాల చుట్టూ, చెట్ల చుట్టూ, పొట్టల చుట్టూ ఇచ్చలవిడిగా బ్రతుకుతున్న దినాల్లో మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు వద్దంటున్న దేవుడు. రెండవది, ఆత్మీయ జీవితం. సంఘ అనుభవంలోకి వచ్చిన తర్వాత, వాక్యపు అనుభవంలోకి వచ్చిన తర్వాత, దేవునితో నడిపించబడుతున్నప్పుడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే దేవుని దగ్గర నుండి రాలా, సంఘాల యొక్క సిద్ధాంతాల నుండి పుట్టుకొచ్చినాయి. ఈ పూట నేను సంఘం కలిగి ఉన్నాను, నేను ఒక సంఘానికి కాపరిని, నాకంటూ దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్న వాస్తవం ఏమిటంటే, నేను నీకు పరిచర్యను అప్పగించాను కానీ ఆ పరిచర్యకి క్రొత్త సిద్ధాంతాలు నేను ఇవ్వలేదు నీకు. ఆమేన్. చూసారా, మన ఆత్మధ్వని పరిచర్యలో ఒక సేవకుడు సొంతగా సిద్ధపరిచే సిద్ధాంతాలలో ఏదైనా ఒక సిద్ధాంతం ఉంటే అది ఆది అపోస్తలుల ద్వారా ఏర్పాటైన సిద్ధాంతమై ఉండాలి. అంతకు మించి మన పరిచర్యలో మన సొంతగా ఎటువంటి సిద్ధాంతాలు సంఘానికి కానీ పరిచర్య కానీ పొరపాటున ఉండకూడదు కూడా, ఇక మీద కూడా ఉండకూడదు. దేవుడు చెబుతున్నదే ఇశ్రాయేలు ప్రజలకి, మీరు మొదటి చెరలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు. ఆ దేశపు ఆచారం మీ జీవితంలో ఉండకూడదు. రెండవది, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్లి పెడుతున్నాను. అక్కడ కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. అది పాలు తేనెలు ప్రవహించే దేశమైనా, అది ఆశీర్వాదకరమైన ప్రాంతమైనా, నేను మిమ్మల్ని పట్టుకువెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నా, అక్కడ కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు పాటించకూడదు. అవి పాటించకుండా మరి ఏం చేయాలంటాడు ఆయన? ఏం చేయాలంటాడు? 4వ వాక్యం, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మనం ఆచరించవలసినవి ఏమిటి? ఒక ఆత్మీయంగా ఉండే వ్యక్తి ఆచరించవలసిన పద్ధతులు, దేనిలో పద్ధతులు మనం ఆచరించాలి?
క్రైస్తవుడు దేనిలో సిద్ధాంతాన్ని పాటించాలి అంటే దేవుని మాటలలో ఉన్న సిద్ధాంతాన్ని మనం పాటించాలి. అంతేగాని కులానికి ఒక సిద్ధాంతం, మతానికి ఒక సిద్ధాంతం, సంఘానికి ఒక సిద్ధాంతం, మినిస్ట్రీకి ఒక సిద్ధాంతం, నాలుగు గీర్చుకునే దానికి కూడా పనికిరాని సిద్ధాంతాలు. వీటి వలన మనం దేవుని దర్శనం చూడలేము. దేవుని వాక్యములో ఉండేటువంటి ఆ శ్రేష్టత, స్వచ్ఛత మనం అర్థం చేసుకోలేము. ఈ సిద్ధాంతపు ముసుగులో ఉన్నంత కాలం శాస్త్రులు, పరిసయ్యులు వారి సిద్ధాంతంలో మునిగి ఉన్నారు, ఆ ముసుగులో ఉన్నారు. అందుకని వాక్యమైన దేవుడి శరీరధారి వారి మధ్య వచ్చి సంచరిస్తూ ఉన్న వాళ్ళ నేత్రాలకి ఆయన వాక్యముగా కనిపించారు. ఆ రోజు జరిగిన పొరపాటు మనం చేయకూడదు. శాస్త్ర పరిసయ్యులో కలిగిన అంధకారం, ఆత్మీయ అంధకారం మన వ్యక్తిగత జీవితంలోనికి రాకూడదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈ పూట మన జీవితాన్ని. అందుకని ఆయన అంటాడు, మీరు ఐగుప్తు దేశ ఆచారం పాటించకూడదు. ఆ తర్వాత చదవండి మాటని, నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఆ దేశపు ఆచారం చేయకూడదు, ఈ దేశపు ఆచారం చేయకూడదు. లోకంలో ఉండేటప్పుడు లోకపు సిద్ధాంతాలు చేయకూడదు. ప్రార్థనలోకి వస్తే ప్రార్థనలో కొన్ని సిద్ధాంతాలు కల్పించారు, అవి మీరు చేయకూడదు. ఏమిటా సిద్ధాంతాలు? స్త్రీలు చప్పట్లు కొట్టకూడదు, పాటలు పాడకూడదు, స్త్రీల ద్వారా ఏ దైవికమైన కార్యం జరగకూడదు. అసలు ఆది అపోస్తలుల యొక్క పరిచర్యకి బలమైన చేయూతన సంఘాలకు అందించింది ఎవరు తెలుసునా? మనం అపోస్తల కార్యాలు చదువుతూ ఉంటే అపోస్తలుని పౌలుకు కానీ బర్నబాలకు కానీ వాళ్ళకి చేయూతగా నిలబడి వాక్యాన్ని అనేక ప్రాంతాలకు విస్తరించేదానికి ఉపయోగపడింది ఎవరంటే ఎక్కువ శాతం స్త్రీనే. దానిని పరిగణలోకి తీసుకోవటున్నారు కొంతమంది. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అన్న ఒక పౌలు గారి మాటను తీసుకొని ఈ రోజున ఒక కొత్త రకాలైన సిద్ధాంతాల సంఘాల్లో తెచ్చిపెట్టారు. కడవ దినాల్లో ప్రభు అయిన క్రీస్తు ప్రతి శరీరం ద్వారా మహిమ తెచ్చుకోవాలని, ప్రతి వ్యక్తి ద్వారా మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం లోని లేని కొన్ని సిద్ధాంతాలు పెట్టి ఆయన మహిమకి మనం అడ్డుగా నిలబడకూడదు. అందుకని ఈ ఉదయకాలం ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనం బ్రతికి ఉండాలి అంటే దేనిలో? దైవికంగాను లోకపరంగాను. అంటే లోకపరంగా అంటే మన శారీరకంగా బ్రతికి ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండాలన్నా దేవుడు అంటాడు, మీరు లోకపు ఆచారం వద్దు. ఇటు సంఘాలు లేనిపోయి కొన్ని సిద్ధాంతాలు పెట్టారు కదా, ఈ ఆచారాలు వద్దు, మీకు ఆ ఆచారం వద్దు, ఈ ఆచారం వద్దు. మరి ఏ ఆచారం మనం గైకొనాలని ఆయన మాట్లాడుతున్నాడు తెలుసునా? మీరు నా విధులు, నాలుగో వాక్యం, మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడలను బట్టి నడవాలి, వాటినే ఆచరించాలి. మీ దేవుడునకు నేను యెహోవాను, మీరు నా కట్టడలు, నా విధులను ఆచరించుకోవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. దేవునికి స్తోత్ర. మనం బ్రతికి ఉండేదానికి ప్రభుత్వం వాళ్ళు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు? మనం బ్రతికుండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కొని, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్రంగా ఉండండి, మాస్కులు లేకుండా ఉండమాకండి. ఈ ప్రభుత్వం యొక్క షరతులన్నీ దేనికోసం అంటారు? మనం రోగం పాలిటి పడకుండా మనల్ని మనం కాపాడుకునే దానికి ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలు మనం చెబుతాం. అయితే దేవుడు అంటాడు, మీరు లోకంలో ఉన్న ఆచారాన్ని పాటించమాకండి.
ఇటు కొంతమంది సేవకులు సంఘానికి ఒక సిద్ధాంతాలు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు సొంతగా. దేవుని ఉపదేశం అంటే మానవుల ఉపదేశాలు దైవవాక్కులుగా భావిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు సంఘాలు. వాటిని మీరు పాటించమాకండి, వాటిని పాటించమాకండి. నా కట్టడలు గైకోండి, నా ఆజ్ఞలను మీరు అనుసరించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. చూసారండి, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మాస్కులు పెట్టుకున్న వాళ్ళకి రోగం తగిలింది. ఇప్పుడు నా ఫోన్లోకి వచ్చింది, కలెక్టర్ అంటాను, ఏదో రాష్ట్రం పేరు రావట్లేనా, కలెక్టర్ అనేక మందికి పరిచర్య చేసి 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 ఆమె కూడా రోగం తగిలి చనిపోయింది. చాలా మందికి మంచి పరిచర్య చేసిందంట. ఈ వ్యాధులు ఉండే వాళ్ళకి పరిచర్య చేస్తున్న ఆమె గురించి జాగ్రత్త తీసుకోకుండా చేసిందంటారా? మాస్క్ లేకుండా, చేతికి గ్లౌజులు లేకుండా, చేతులు కట్టుకుని లేకుండా ఎలా పడితే అలా చురువిడిగా పరిచయం చేసి ఉంటుందా? లేదు. గవర్నమెంట్ ఏ సిద్ధపాటు, ఏ జాగ్రత్త అయితే చెప్పిందో అవన్నీ ధరించి ఆమె పరిచయం చేసింది. అయినా కూడా ఆమె ఈ రోజున సజీవంగా లేదు. నా మాటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనిషి కల్పించిన దేనిలో కూడా మానవుని జీవితానికి జాగ్రత్త అనేది, బ్రతకటం అనేది పొరపాటును కూడా మనం చూడలేము. కానీ దేవుని నోటి మాటలో మానవుడు బ్రతికేదానికి అవకాశము ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని నోటి మాట, దేవుడు ఏం చెబుతున్నాడు మనకి, దానిని అనుసరించడం వలన మనం బ్రతికి ఉంటాం. దేవుని మాట మానవుని బ్రతికిస్తుంది. దేవుని మాట మనిషిని సజీవునిగా కాపాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే చెబుతున్నాడు, నీవు విడిచి వస్తున్నటువంటి ఆ దేశ సంప్రదాయం వద్దు, నీవు వెళ్ళబోతున్న ఈ దేశ సంప్రదాయం వద్దు. ఏ దేశ సంప్రదాయం మనకు వద్దు. ఏ దేశానికి సంబంధించిన సంప్రదాయాలు మనల్ని బ్రతికించలేవు. మన కులానికి ఒక సంప్రదాయం, మతానికి ఒక సంప్రదాయం, ప్రాంతానికి ఒక సంప్రదాయం, గోత్రానికి ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయాలు మనుషులను బ్రతికించలేవు. మరి బ్రతికించేది ఏమిటంటే నా కట్టడలను గైకొనటం వలన, నా మాటలు విని అనుసరించడం వలన మీరు బ్రతుకుతారని దేవుడు లేవియా కాండంలో మోషేకి తెలియపరుస్తున్నాడు. అంటే మోషే వెళ్ళి తన ప్రజలకు చెప్పాలని ఒక దైవ సేవకుడికి దేవుడు చెబుతున్నాడు. ఈ దైవ సేవకుడు వెళ్ళి దేవుని ప్రజలకు చెప్పాలని. ఈ రోజు నా మాట మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం? మరణపు అంచుల మీద మనం నిలిచి ఉన్నాం. మరణపు అంచుల మీద. ఒకసారి నా ఫోన్లోకి ఒక బొమ్మను పంపించారు, ఎవరో మొత్తానికి తెలియదు. 2 కొండలు ఉన్నాయి, అటు ఒక కొండ ఇటు ఒక కొండ, మధ్యలో చాలా లోతైన అగాధం. ఈ కొండ మీద నుండి ఈ కొండ మీదకి ప్రజలు రావాలంటే మధ్యలో వంతెన ఎలాంటిదో తెలిసిన ఒక బ్లేడ్, మధ్యలో వంతెన ఒక బ్లేడ్. చాలా ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు నిజంగా ఆ బొమ్మ చూడడం మీద కళ్ళ పట్పట నీళ్ళు పడిపోయినా. ఈ కొండకి మధ్య ఒక బ్లేడ్ ఉంది, అదే వంతెన. ఆ బ్లేడ్ మీద ఒక వ్యక్తి మరికొందరిని ఎత్తుకొని నడుస్తూ అవతలికి చేరుస్తున్నాడు. ఆ బ్లేడ్ మీద నుంచి రక్తం దారుణంగా కాలి కింద పడతా ఉంది. ఎవరిదా రక్తం చెప్పండి. ఎంత గొప్ప అనుభవం అంటే అసలు ఆ కళాకారుడికి ఆ వ్యక్తిని పెట్టి దేవునికి స్తోత్రం చెల్లించి, ఆ బ్లేడ్ మీద నడుస్తున్న వ్యక్తి రక్తాన్ని చిందిస్తూ యువతులున్న వారిని అవతలకు చేరుస్తూ ఉన్నాడు. మరణపు అనుభవాల్లో, లోకపు అనుభవాల్లో, చీతికిపోయిన బ్రతుకుల్లో ఉన్న వారిని ప్రభు అయిన క్రీస్తు ఒక శ్రేష్టమైన దేవుని రాజ్యం, ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి చేర్చేదానికి ధర్మశాస్త్రం అనే బ్లేడ్ మీద నడుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు.
ధర్మశాస్త్రం అనే బ్లేడ్ మీద నడుస్తూ ఆయన రక్తంలో ఆఖరి బొట్టు వరకు కాలుస్తూ ప్రతి ఒక్కరిని చేరుస్తూ ఉన్నాడు. ఈ అనుభవం అంతా కూడా నా కళ్ళలోకి వచ్చేసింది. ఆ బొమ్మ చూడండి, నిజంగా ఎంత గొప్ప అనుభవాలు. మనం ఈ రోజున తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనుషులోని ఆచారం మనం బ్రతికించలేదు. ఎప్పుడు కూడా సంఘాలకు ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా మనుషులు బ్రతికించలేదు. ఒక సేవకుడు పెట్టే సిద్ధాంతం మనుషులు బ్రతికించదు. మరి ఏది బ్రతికిస్తుంది? దేవుని నోటి మాట. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు నా కట్టడలు నా విధులను ఆచరించండి. ఆచరిస్తే మీరు బ్రతుకుతారు. నేను యెహోవా. దేవునికి స్తోత్రం. మీరు బ్రతుకుతారు. మన చుట్టుప్రక్కల మరణం పొంచి ఉంది. ప్రజలు ఏదో అనుకుంటున్నారు, కానీ అది మాకంటుంది, మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, మేము చాలా కట్టుబాటులో ఉన్నాం, చాలా భద్రతలు కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. కానీ మానవుని యొక్క భద్రతలు ఎంతవరకు మనల్ని బ్రతికిస్తాయి? మానవుడు తీసుకుంటున్న జాగ్రత్తలు మనుషులు బ్రతికించేవైతే, కరోనా మన భారతదేశంలో ప్రారంభించింది మొదలుకొని ఈ రోజు వరకు మరణించే మృతుల సంఖ్య ఆగటం లేదంటే కారణం ఏమిటి? మరణిస్తున్న ప్రజల గురించి కదా నేను చెప్తుంది. మరణిస్తున్న అధికారులు, పోలీసు వారు మొదలుకొని, వైద్యులు మొదలుకొని, కలెక్టర్ వరకు వచ్చింది ఆ మరణ సంఖ్య. వీళ్ళంతా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఎత్తురుగా బ్రతికారు లోకంలో? లేదు. వాళ్ళు ప్రజల్ని సంరక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాగ్రత్తలు వహిస్తూ, వాళ్ళు నడుస్తూ మనల్ని నడవని చెబుతున్న వాళ్ళే వీళ్ళు. మరి వీళ్ళకి కూడా సోకింది ఆ రోగం. మనం జ్ఞానంతో ఆలోచించవలసిన పని లేదా? మన చుట్టుప్రక్కల మనం పీలుస్తున్న గాలిలో రోగం ఉంది, మనం త్రాగుతున్న నీళ్ళలో రోగం ఉంది, తింటున్న ఆహారంలో రోగం ఉంది, వ్యాధి ఉంది. ఇంత భయంకరమైన మరణపు ఒడిలో మనం కూర్చొని ఉన్నాం. అయినా మరణం ఈ రోజు వరకు మనల్ని తాకకుండా, దాని ఒళ్ళో మనం ఉన్నా, మన మీద దాని హస్తం, కబంధ హస్తం పడకుండా మనం ఈ రోజు వరకు సజీవంగా ఉన్నామంటే మన మీద ఎవరు దృష్టి ఉందో తెలుసునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ గుండెలో ఆనందం కలగాలి. ఈ మాట విన్నాం, సంతోషం కలగాలి. మరణపు అంచుల్లో మనం నిలిచి ఉన్నా, మరణపు ఒడిలో మనం ఉన్నా, దాని ప్రణాళిక మన మీద ఈ రోజు వరకు నెరవేరకుండా మన తండ్రి అయిన దేవుడు కాపాడుతున్నాడంటే ఉద్దేశం ఏంటి తెలుసిన? ఆయన ప్రేమ, కనికరం. ఇక మీదట కూడా మనం బ్రతికి ఉండాలంటే, ఇదిగో దేవుడు చక్కగా చెబుతున్నాడు, మీరు మనుషుల కట్టడలు విధులు కాదు పాటించవలసింది, నా కట్టడ, నా యొక్క ఆజ్ఞలను మీరు అనుసరించండి. మానవులు కల్పించిన సిద్ధాంతాలు కాదు మీరు పాటించవలసింది, దేవుడు కల్పించిన వాటిని పాటించండి. ఈ రోజుకు కూడా మనిషి మానవుడు పెట్టే సిద్ధాంతాలను నడుస్తున్నాడు, దేవుడు పెట్టే సిద్ధాంతాలు నడవలేకపోతున్నాడు. అందుకని మరణానికి తేలిక చిక్కిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మనం గుర్తించవలసిన వాస్తవం ఏంటంటే, మనం మానవులు కల్పించిన పద్ధతులను అనుసరించేదానికంటే మన తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్న మాటని మనం అనుసరించడం ద్వారా మనం సజీవంగా ఉంటాం అనేది వాస్తవం. దేనిలో? రెండు విధాలైన సజీవత్వం. ఒకటి శారీరకంగాను, రెండవది ఆధ్యాత్మికంగా. రెండు విధాలుగా మనం బ్రతుకుంటాం దేవుని మాటను ఆచరించగలిగిన వారమైతే. అందుకని మనకి విడిచి వచ్చిన సంప్రదాయం వద్దు, మనం వచ్చిన స్థలంలో కొత్తగా పెట్టిన సంప్రదాయాలు మనకి వద్దు. మనం పాటించవలసిన సంప్రదాయం అది దేవుని వాక్యమై ఉన్నాయి. మంచిది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఎక్కడంటే ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు,
మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. దేవునికి స్తోత్రం. ఏమిటండి ఈ మాటలు? దేనికి చెప్పబడుతున్న మాటలు ఇవి? ఒకసారి చెప్పండి నాకు సమాధానం. దేనికి చెప్పబడుతున్న మాటలు? బ్రతికేదానికి. దేవునికి స్తోత్రం. చదువు ఉపయోగించండి. చదువుకున్న కాస్త కోస్త ఉన్న తెలివితేటలని ఉపయోగించండి దేవుని సన్నిధిలో. నాకంటే మీరే ప్రస్తుతం పెద్ద చదువులో ఉన్నారు. నేను మీ అందరికంటే చిన్న చదువు చదువుకున్నామని. ఉపయోగించండి బుర్రలు. ఏదో చెబుతున్నాను గొర్రెలాగా అన్నట్టుగా మాకండి. దేనికోసం చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ కూడాను బ్రతికేదానికి. దేనిలో బ్రతికేదానికి? లోకపరంగానా దైవపరంగానా? రెండు విధాలుగా. మనం కలిగి ఉన్న శరీరంలో మనం బ్రతికుండాలి, మనం వెళ్ళబోతున్న రాజ్యములను బ్రతికి ఉండాలి. ఇహ పర జీవితం కోసం చెప్పబడుతున్న మాటలు. అందుకని శ్రద్ధగా మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. ఆమోస్ గ్రంథంలో దేవుడు అంటాడు 14వ వాక్యం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, మనిషి మరణించడానికి బాహ్యంగా కరోనా కనిపిస్తుంది. అది చూసారా? నేనేమి బైబిల్లో 4-5 వ్యాఖ్యానాలు చదివి దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకోను. దేవుని సన్నిధిలో గంటలబడి కూర్చొని ఆయన సెలవిచ్చిన దాకా నేను ఎదురు చూసి సంపాదించుకునే మాటలు ఎంత కొద్ది జాగ్రత్తగా మనం చదువుకున్న వాక్యంలో మీరు బ్రతుకున్నట్లు కీడును విడవండి అని దేవుడు అంటున్నాడంటే, ఈ రోజున మనల్ని బ్రతకకుండా మరణంలోనికి లాక్కెడుతుంది ఏమిటి? మన కంటికి కనబడుతుంది కరోనా. కరోనా కనబడుతుంది. అయితే నేనేమంటానంటే, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక మనిషి మరణపు పడకలోనికి వెళ్ళడానికి మూలం కరోనా కాదు. దాని వెనుక, దాని మరుగున ఏముందో తెలుసిన? ఆ మానవుడు కల్పిస్తున్నటువంటి కీడైన కార్యక్రమాలు ఉన్నాయి. మనిషి కల్పిస్తున్న కీడు, ఒక మనిషి మరొక మనిషికి కలిగిస్తున్న కీడు, ఒక మనిషి కుటుంబానికి కలిగిస్తున్న కీడు, ఒక మనిషి దేవుని సంఘానికి కలిగిస్తున్న కీడు, ఒక మనిషి దేవునికి సంఘానికి కలిగిస్తున్న కీడు. మనుషులకు ఆరోగ్యము కలిగించు దేవుని మాట ప్రకటిస్తూ ఉంటే మైకులు మాకు గోలగా ఉన్నాయి, మాకు శబ్దాలుగా ఉన్నాయి. మేము మనుషులతో మాట్లాడుకునేదానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. దేవుని మాట ఏ మాటను త్రోసిపుచ్చుతున్నాడు, ఏ మాటను కోరుకుంటున్నాడు మనిషి? ఆలోచించండి. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడేదానికి దేవుని మాట గోలైపోయిందట, ఇబ్బంది కలిగించిందట. దేవుని మాట మనిషికి ఎలా ఉపయోగపడుతుంది? బ్రతికిస్తుంది, పోషిస్తుంది, నడిపిస్తుంది, భద్రపరుస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలాంటి దేవుని మాట గోలైపోయింది, అభ్యంతరం అయిపోయింది. మనుషులతో మాట్లాడుకోవడమే ముచ్చటైపోయింది. సెల్ ఫోన్ లో మాట్లాడుకునే దానికి వీలు పడుతులేదట. దేవుని వాక్యం, దేవుని సన్నిధి. అందుకని మైకులకి శబ్దాలు తగ్గించండి, మైకులు వాడమాకండి. మాకు ఆరోగ్యము కలిగించు దేవుని మాట మాకు అవసరం లేదు, మేము మనుషులతో మాట్లాడుకుంటాం అని ఒక దైవ సేవకునికి, దేవుని సంఘానికి, దేవుని నియమానికి, సంకల్పానికి ఈ రోజు మనిషి అడ్డు నిలబడబట్టి వ్యాధులు బలంగా ఉన్నాయి భూమి మీద. తెగుళ్ళు సరిహద్దులు దాటుకొని వస్తున్నాయంటే, ప్రాకారాలను పడగొట్టమని మనిషి జీవితంలోకి వస్తున్నాయంటే
మనిషి మీద ఉన్న దేవుని సంకల్పం ఏమైపోయింది? మనం ఏమైనా బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నామా? పలకలేడు అతనికి. మనం ఏమైనా చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నామా? చెట్టు మాట్లాడకుండా ఉండేదానికి మాట్లాడగలిగిన దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు, మాట్లాడగల దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీ మీదకి తెగులు దేనికి వచ్చింది అని ప్రశ్న వేసుకోవాల్సిన పని లేదా? ఆలోచించవలసిన పని లేదా? దేనికి వచ్చిందంటే ఈ పూట వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నా మాట మీరు చేస్తున్న కీడును మాని. ఎవరికి కీడు? ఎవరికి చేస్తారండి కీడు? మనిషి ఎవరికి చేస్తున్నాడు కీడు? ఒక మనిషి దేవుని సంకల్పంలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే కుటుంబానికి కీడు చేస్తున్నాడు. ఒక మనిషి దేవుడు ప్రేమించి అతనికి కొన్ని బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలో యథార్థంగా ఉండకుండా కీడు చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రేమించి ఒక శరీరాన్ని, ఒక అందమైన శరీరాన్ని నీకు ఇస్తే ఈ శరీరాన్ని ధూమపానంతో మద్యపానంతో నింపేస్తా ఉన్నాడు. ఇంత భయంకరమైన కీడు దేవునికి, దేవుని సంకల్పానికి, దేవుని నియమానికి అన్ని అయిపోగా ఇప్పుడు సంఘానికి సేవకులు కూడా మొదలు పెట్టారు కీడు చేయడానికి. సంఘాలకి సేవకులకి ఎంత కీడును భరిస్తున్న దేవుడు ఒక్కసారిగా ఆయన మనల్ని దివారాతులు చూస్తున్న చూపు ఒక్క క్షణంలో తొలగించేశారు. తొలగించినందున ఈ పూట మనం తల్లడిల్లిపోతున్న పరిస్థితి, తల్లడిల్లిపోతాయి. అయినా ప్రేమ కలిగిన దేవుడు అది అంటున్న మాట ఏమిటంటే, మీరు కీడును విడిచి దేని వెతకమన్నాడు తెలుసిన? మేలును వెతకండి, మేలు చేసేదానికి ప్రయత్నించండి, నేను ఆపుతాను దాన్ని. అవుతాను, మీరు బ్రతుకుతారు. దేవుని ప్రేమ అండి ఇది, దేవుని ప్రేమ. మొదట కోపగించుకున్నాడు. ఆ కోపంలో అవస్థలు పడుతున్న మానవుడిని చూసి దేవుడు అంటాడు, మళ్ళీ ఆయన గుండె తట్టుకోలేక దానికి విరుగుడు కూడా చెప్తున్నాడు ఆయన, మీరు బ్రతుకుతారు, బ్రతికిపోతారు. ఆ కీడుని విడిచిపెట్టండి, మేలుని వెతకండి, మేలుని వెతకండి. ఏది మేలో మీరు ఆలోచించండి. మనిషి ఈ రోజు కూడా స్థాయికి రాలేకపోతాడు, ఆ స్థలానికి రాలేకపోతాడు. నేను దేని వల్ల నా కాపుదల పోగొట్టుకున్నాను, దైవికమైన కాపుదల నేను దేని వల్ల పోగొట్టుకున్నాను అనే పాయింట్లోకి రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే కులం, మతం, గోత్రం, కొంతమందికి ఐశ్వర్యం, వెండి బంగారాలు, అహంకారం, ఇవన్నీ అడ్డుబండలుగా ఉండి మనిషిని దేవునికి లోబడేటట్టుగా చేయలేకపోతుంది. ఈరోజు మనం తెలుసుకునే సత్యం ఏమిటంటే, దేవుడు బ్రతికించగలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? బ్రతికించగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు అంతనివ్వను అని చెప్పినప్పుడు అసలు నేను ఇంత ఘోరంగా ఉంటుందని పరిస్థితి ఊహించలేకపోయాను. ఇంత ఘోరంగా మన చుట్టూ కమ్మేసి మనం దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేయగలిగితే ఈ పరిస్థితులను కూడా నేను ఆలోచించలేకపోయాను. అయినా దేవుడు అంటాడు, నేను మీకు అంతనివ్వను అని. ఆ ప్రేమేంటో దేవుని స్తోత్రం. మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ మమతను, మరువలేనయ్యా నీ మమతను, నీ దయా నీ కృప చాలయ్యా
రాస్తూ ఉన్నటువంటి విధానం ఎంత గొప్పదంటే, నీ ప్రాకారం నా ఎదుట ఉంది. ఎప్పుడో సేవ గురించినప్పుడు దేవుడు చెప్పిన మాట అవి బైబిల్లో ఉన్నట్టుగా నాకు తెలియదు. ఆ దినాలు, ఆ సేవ గురించిన దినాల్లో దేవుడు పలికిన మాటలు అయితే గుర్తుంది, కానీ బైబిల్లో ఉన్న మాటలు నాకు తెలియదు. సేవ జీవితంలోకి వచ్చిన తరువాత నాతో దేవుడు మాట్లాడిన మాటలు బైబిల్లో కనబడేసరికి సంతోషమయ్యి అవి మరవలేని మాటలు కాబట్టి వాటిని ఉన్నవి ఉన్నట్టుగా దేవుని పాటలో పెట్టడం జరిగింది. మీ ప్రాకారం నా ఎదుట ఉంది అంటున్నాడు దేవుడు. ఆయన ఎదుట మన ప్రాకారం ఉందంటే, ఈ ప్రాకారం మీద గుండా ఎక్కి దాటుకొని వస్తున్న వైరస్ ఆయన కంటికి కనబడుతుండేదా? ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? చూడగలిగిన దేవుడు, చూపులేని దేవుడు కాదు, చూపున్న దేవుడే మా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూపున్న దేవుడు. నేను మిమ్మల్ని కొనుకక నిద్రపోక చూస్తూ ఉన్నాను, మీలో ప్రతి ఒక్కరి ప్రాకారం నా ముందే ఉంది అంటున్నాడు దేవుడు. ఈ ప్రాకారం ఎప్పుడు కూలిపోతుందో తెలుసునా? ఈ ప్రాకారం ఎప్పుడు దేవుడు విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతుందో తెలుసునా? మనం కీడును కల్పించినప్పుడు, ఒక వ్యక్తికి మన ద్వారా కీడు కలిగించినప్పుడు ప్రాకారాన్ని కోల్పోతాడు. ప్రాకారం కోల్పోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు, ఏం పడితే చేసేస్తారు. అందుకని మన ఆయువు, మన బలం, మన క్షేమం అంతా కూడా దేనిలో ఉందో తెలిసిన? ప్రాకారంలో ఉంది. ఈ ప్రాకారాన్ని కాపాడుతున్న వ్యక్తి దేవుడు. ఆయన న్యాయాధిపతి. నువ్వు పొరపాటు చేస్తూ ఉన్నా ఆ పొరపాటుకి ప్రాకారం వేసే దేవుడు కాదు, నేను ప్రకటిస్తున్న దేవుడు. గులాములు పట్టుకొని తాగి చిందులేస్తే ఊరుకునే దేవుడు కాదు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఇచ్చడిగా బూతులాడితే ఆయన ఊరుకుని సహించే దేవుడు కాదు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పొరపాటు చేస్తే చూస్తూ కదులుకుని ఉండేవాడు కాదు. నిమిషముల మీద ప్రతిఫలం ఆ వ్యక్తికి ఇచ్చే దేవుడు. తీర్పు తెచ్చి దావీదుకి ఇచ్చాడు, ఆ తర్వాత కయ్యేనికి ఇచ్చాడు, బైబిల్కి చాలా మందికి ఇచ్చాడు. ఆయన న్యాయాధిపతి ఏ దేవుడు. బిడ్డ ముద్దైనా బిడ్డ చేసే పాల్పొందులు ఆయనకు ముద్దు అనిపించవు. కొంతమందికి అర్థం కావట్కుండా ఇప్పుడు మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఆమోస్ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో సూటిగా మాట్లాడుతున్నాడు. లేవియా కాండంలో మాట్లాడింది వాళ్ళతోటే, ఆమోస్ గ్రంథంలో మాట్లాడుతుంది వాళ్ళతోటే. ఇంకా ఎన్ని గ్రంథాల్లో మాట్లాడించుకుంటారు దేవుడి చేత వీళ్ళు. ఈ రోజున మనం ఎన్ని ప్రసంగాల్లో దేవుడి చేత మనం మీరు మనిషిగా ఉండండి అని అనిపించుకుంటాం. మన వ్యక్తిగత జీవితాల్లో కీడును వెడవండి, మేలును వెదకండి అన్నాడంటే మేలు నీ దగ్గరకు రాదు. ఆ పదవుల భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. కీడును వెడవండి అంటే అది ఎక్కడున్నట్లు నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లు. కీడును విడిచిపెట్టండి అంటే కీడు అనేది నీ చేతుల్లో ఉంది, దాన్ని విడవమంటున్నాడు. మేలును వెదకండి అంటే అది నీ ముందు లేదు, నీకు అందుబాటులో లేదు, నీకు దగ్గరలో లేదు, నీకు దూరంగా ఉన్నది. దానిని మీరు వెదకండి. మేలు అనేది ఎప్పుడు మనకి కష్టంగానే ఉంటుంది. అయినా మనం ఇష్టంగా దాన్ని వెతికి సగము సాత్వికతో దాన్ని మనం కలిగి ఉన్న రోజున దాని ప్రతిఫలం మనం అనుభవిస్తున్నాం. ఏంటో తెలుసిన? బ్రతికిపోవటం. దేవునికి స్తోత్రం. బ్రతికిపోతాం. ఈ వ్యాధుల మధ్య మనం బ్రతికిపోతాం, కరోనాల మధ్య మనం బ్రతికి ఉంటాం, సజీవులమై ఉంటాం. దేవుడి శరీరానికి, ఈ భౌతికమైన కాయానికి దేవుడు ఎంతకాలం మహిమ నేర్చుకోవాలని ఆశిస్తాడో అంతకాలం మహిమ
శరీరానికి మేలు చేయాలి. నా శరీరం అని దీనికి మద్యపానం, నా శరీరమే కదా అని దీనికి ధూమపానం, నా శరీరమే కదా నేను వెచ్చలవిడిగా దీన్ని ప్రతి స్థలంలో తీసుకెళ్లి పెడితే దీని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు దేవుడు. ఆయన ఆశలను మీరు మట్టి కల్పించినట్టుగా అవుతుంది. అది కీడు చేయటం. కీడు ఎప్పుడైతే చేస్తావో నీ ప్రాకారం కూలిపోతుంది. ఆ రోజున భయంకరమైనవన్నీ కూడా నీ మీదకు రావటానికి అవకాశం ఉంది. ఈ ప్రాకారం కోరకుండా ఉన్నట్లు మనం బ్రతికి ఉండేటట్లుగా దేవుడు అంటున్నాడు ప్రేమతోటి, మీరు కీడును విడవండి, మేలును వెదకండి, మేలును వెదకండి. అసలు ఏమిటి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న కీడు మీరు తెలుసుకోవాలంటే 10వ వాక్యం చూడండి. 10వ వాక్యం, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద ఏం పెట్టారు? ఎవరి మీద పగబెట్టారు? బుద్ధి చెప్పే వారి మీద పగబెట్టారంట. బుద్ధి చెప్పడం అంటే ఏమిటి? చెడిపోతున్న వాడికి, నాయనా నువ్వు ఇదే నడుపు నడిస్తే పోలీసులు పట్టుకెళ్ళి కీళ్ళు ఎరగొడతారా, ఈ నడుము మాకురా, మంచిగా బ్రతకరా, నువ్వేళ్ళు పట్టు భూమి మీద ఉంటావురా, మంచిగా మాట్లాడు, మంచిగా నడు, మంచిగా ప్రవర్తించురా అని బుద్ధి చెబుతున్న వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంట? పగబట్టి ఆ తర్వాత అసహ్యించుకొందురు, దోష నివృత్తికి రోగలు పుచ్చుకొని. చూసారా, దోషం చేసేదానికి లంచం పుచ్చుకొని మరి నీతిమంతుని అవినీతిమంతునిగా నిర్ధారిస్తున్నారట వాడు. కోర్టుల్లో లంచాలు పెట్టి లాయర్కి, జడ్జిలకి అవినీతిమంతుని నీతిమంతునిగా చేస్తున్నారు, నీతిమంతుని అవినీతిమంతునిగా చేస్తున్నారు. మా దగ్గర పలుకుబడి ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, మనుషులు ఉన్నారు, ఎవరికైనా లంచం పెట్టి మేము కొనగలం అనుకుంటున్నారు. కానీ ఇదిగో దేవుని కోపం ఈ విధంగా వస్తుందని వాళ్ళకి తెలియదు. దేవుని తీర్పు ఈ విధంగా ఉంటుందని సంగతి వాళ్ళకి తెలియదు. మరణం వారి మీద దాడి చేస్తా ఉంది. అవినీతిగా లంచాలు పుచ్చుకొని యథార్థవంతుని బాధల పాలు, ఇబ్బందుల పాలు ఎవరైతే చేశారో వాళ్ళ మీదకి మరణము దాడి చేస్తూ ఉన్న దినాల్లో వాళ్ళ బాధను చూడలేక, ఇశ్రాయేలు పడుతున్న బాధను దేవుడు చూడలేక మళ్ళీ వాళ్ళు సేవ అయ్యేదానికి, బ్రతికిపోయేదానికి ఒక చక్కని సొల్యూషన్ చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు కీడును విడిచి మేలును వెదకండి. ఆ మాట ఈరోజు మనకి కూడా చెబుతున్నాడు. మనం ఎవరికైనా కీడు చేసేవారుగా ఉన్నామేమో, సంఘానికి కీడు చేసేవాళ్ళుగా ఉన్నామేమో, దేవునికి కీడు చేసేవాళ్ళుగా ఉన్నామేమో, సాటి వ్యక్తికి కీడు చేసేవాళ్ళుగా ఉన్నామేమో, నీ శరీరానికి నువ్వు కీడు చేసుకునే వ్యక్తిగా ఉన్నామేమో. జాగ్రత్త. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ఏదో ఒక రోజు నీవు చేస్తున్న ఈ కీడైన కార్యక్రమానికి దేవుడి శాపం నీ మీద మరణం వల్లే రావచ్చు, రోగం వల్లే రావచ్చు, తెగులు వల్లే రావచ్చు, సమస్య వల్లే రావచ్చు. అప్పుడు నీ మొదల ఎవరు పెట్టారు? నీ బాధ ఎవరు తీర్చగలరు ఆ రోజున? అందుకని నేడే సమయం ఉండగానే, మనం బ్రతికి ఉండగానే ఇంకా ఈ కీడైన మనసుని విడిచి మేలుని వెదకమని, వెదకండి, మేలుని వెదకండి. అది అన్ని చోట్ల దొరికేది కాదు. అది కొన్ని స్థలాల్లో మాత్రమే దొరుకుతున్న మేలని. దాన్ని వెదకండి, వెదికి పట్టుకొని దానిలో మీ పాదాలు స్థిరపరచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటను మనం చెప్పుకుందాం. ఇంకొక మాటను హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూస్తూ ఉన్నప్పుడు, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 2 వాక్యాలు చదువుకున్నాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము
ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు, ఆయన సముఖంలో బ్రతుకున్నట్లు, ఆయన గుంపులో బ్రతుకున్నట్లు, ఆయన బ్యాచ్లో బ్రతుకున్నట్లు. మనం ఏ బ్యాచ్? మొదట ఏ బ్యాచ్? నిన్న నేను ఆ రోడ్డు మీద కూర్చుంటే, రోడ్డు మీద ఆ జగను పెట్టిన అంబులెన్స్ చూడాలని రోడ్డు మీద కూర్చున్నా. ఒక గుంపు రెండు బళ్ళ మీద బయలుదేరి బైకుల మీద అలా వెళుతూ ఆ గుంపులో ఒకడు ఇక్కడ కూర్చున్నాడు రోడ్డు మీద. వన్ సైడ్ చేస్తున్నాడు, వీడియో నాతో మాట్లాడుతున్నాడు. ఆ గుంపులో వాడు పొరపాటు ఎందుకుని మరి ఏదో ముచ్చట పడి నా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు నాతోటి. ఆ గుంపులో వాడు వీడు నాతో మాట్లాడుతూ వాడు చూసి నాకు అర్థం కాకుండా ఉండే సైకిల్ చేస్తున్నాడు వీడికి. ఈ సైకిల్ అని నేను చిన్నప్పుడే అనుభవించి వచ్చారుగా. దేవుడి స్తోత్రం. అదే నేను కూడా గాలి గుంపులో నుంచి వచ్చినోడేగా. ఆ గాలి చిహ్నాలన్నీ నాకు ముందే యొక్క ఆ టైపులో వాడు సిగ్నల్ చేస్తుంటే నేను ఒక కన్నేసి ఈ సిగ్నల్ నాకు తెలుసులేరా అనుకున్నా. ఆ తర్వాత ఈ మాట్లాడి ఇప్పుడే వస్తాను పెదనైనా అని చెప్పి లేచి అట్లా వెళ్తున్నాడు. అప్పుడే అన్నా నేను, నువ్వు వెళ్తున్న సంగతి నాకు తెలుసు, పిలిచిన సంగతి నాకు తెలుసు, ఏదే సంగతి తెలుసు, ఏంటో నాయన అన్న. చూసారా ఏ గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని? ఏ గుంపులో ఉండాలని? ఆయన సముఖం, ఆయన సింహాసనం. ఆ సింహాసనం మీద తెలుపు వస్త్రాలు ధరించి దగ్గ మెరుస్తూ మహిమను ధరించిన క్రీస్తు తండ్రి దేవునితో కలిసి అక్కడ కూర్చుంటాడు. ఆ ఎదుట మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు దేవుడి స్వయంగా తెలుపు వస్త్రాలు వాళ్ళకి ఇస్తే ఆ తెలుపు వస్త్రాలు ధరించి తెల్లటి మహిమలో వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ వాళ్ళకు గుంపుగా దేవుని ఎదుట వాళ్ళు కూర్చుంటారు. ఆ సముఖంలోనికి నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఏం చేయమంటాడు? ఏం చేయమంటున్నారు వాళ్ళు? రెండవ వాక్యం మనం చూస్తున్నాము. మీరు బ్రతుకున్నట్లు మూడవ దినము ఆయన మనలను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. మనం ఆ సముఖంలో ఉండేదానికి దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసిన? మొదటి మాట, యెహోవా యొద్దకి మరలుదాం. ప్రభుత్వం మాట్లాడుతున్నాడు, హోషేయ మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్దకి మరలండి. ఇప్పటి వరకు మీరు ఆయన యొద్దకు లేదు, ఆయన వద్ద లేదు. మీరు పేరుకి ఇశ్రాయేలు ప్రజలైనా, పేరుకు భక్తి కలిగిన జనులైనా, పేరుకు పరిశుద్ధులుగా ఉన్నా, పేరుకు తెలుపు వస్త్రాలు ధరించిన, పేరుకు సంఘానికి పెద్ద అయినా, పేరుకు సేవకుడైనా, పేరుకు విశ్వాసులైనా, మీరు యెహోవా వైపుకు మరలని వారు, ఆయన మాటకి మరలని వారు, ఆయన చిత్తానికి మరలని వారు. మీరు మీ సొంతానికి మళ్ళీ మనుషులు, మీ యొక్క స్వలాభానికి మళ్ళుకున్నటువంటి ప్రజలు. ఇదే స్థితిలో ఉంటే మీరు ఆయన సముఖంలోకి చేరలేరు. ఇదే ప్రవర్తనలో ఉంటే మీరు ఆయన ముందుకు కూడా రాలేరు. కనుక ఇశ్రాయేలు ప్రజలరా, దేవుడు మీ కొరకు పంపించాడు, జాగ్రత్తగా వినండి. మీరు యెహోవా యొద్దకి మరలుదాము రండి. మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి. ఆయన మనలను చీల్చివేసే గుర్తుపెట్టుకోండి. ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త. హోషేయ వెళ్ళాడు వాళ్ళ మధ్యకి, ఇశ్రాయేలు మధ్యకి. ఆ ప్రజల జీవితాలు చించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చిరిగిపోవట్లో మన బ్రతుకులు చిరిగిపోతున్నాయి కదా. అధికారులు లేరు, మంత్రులు లేరు, అందరినీ చీల్చి చెండాడుతూ ఉంది కరుణ. అయినా దీన్ని ఇంకో కోణంలో చూస్తున్నారు ప్రజలందరూ. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా హోషేయ దినాల్లో
దేవుని శాపం వాళ్ళ బ్రతుకుని, కుటుంబాన్ని, జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంది. శాపం దేవుడు చేస్తున్న పని కాదు అది. వాళ్ళ సొంతగా వాళ్ళ యొక్క అతిక్రమ క్రియను బట్టి వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం అయిపోతా ఉన్నాయి. అయినా ఇది దేవుని శాపం అని వాళ్ళు గుర్తించకుండా అదో రకమైన ప్రవర్తనలు కొనసాగుతున్నారు ఆ ప్రజలు. అందుకని దేవుడు హోషేయ అనే ప్రవక్తను వాళ్ళ మధ్యకి పంపించాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి అంటాడు, మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. మనల్ని కొట్టేది ఆయనే, బాగు చేసేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. ఎస్ఎన్ గారు పాడిన పాట గుర్తు కదా? ఏం పాట అది? ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను ఆయన కోపించుచూనే వాత్సల్యము మన మీద చూపించే దేవుడు. అందుకనే ఆయన తండ్రి అయిన యెహోవా అని పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరికైనా ఉందండి ఈ పేరు? తండ్రి అయిన ఆ దేవుడు, తండ్రి అయిన ఈ దేవుడు అని ఎక్కడైనా వ్రాయబడిందా? నేనైతే చూడ. నేను ప్రకటిస్తున్న దేవుడికి మాత్రమే ఈ పేరుంది, తండ్రి అయిన యెహోవా. దేవుని స్తోత్రం. తండ్రి మనల్ని కని పెంచి బలపరుచుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఏ మనసు అయితే ఉందో సేమ్ టు సేమ్ అదే మనసు మన దేవుల్లో ఉంది. అంతకంటే మించిన ప్రేమ ఉంది, తరుగులేదు. కనుక ఇదివరకు దినాల్లో మనం దేవుడిని వెంబడించిన దానికంటే కూడా ఈ కడవరి దినాల్లో మనం ఇంకా దేవుని మీద ఆధారపడి బ్రతకాలని నా యొక్క ఉద్దేశం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మనం ఆయన సముఖంలో బ్రతికి ఉండాలి. కొంతమంది లోకంలో బ్రతుకుతున్నారు, కొంతమంది పేదవాటిలో బ్రతుకుంటున్నారు, కొంతమంది త్రాగులో బ్రతుకుంటున్నారు, కొంతమంది వేరే వేరే పరిస్థితుల్లో బ్రతుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో బ్రతుకుంటున్నారు, దేవుని సన్నిధిలో బ్రతుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా సముఖంలో మీరు బ్రతుకున్నాయి. లోకంలో ఎలా బ్రతుకున్నారు అలాగే నాలో కూడా మీరు బ్రతుకున్నాయి. అలా బ్రతుకుండాలి అంటే మీరు నా వైపుకు మళ్ళండి. మీరు ఇప్పటి వరకు మరోవైపు మళ్ళారు. మీరు ఎటువైపు మళ్ళారో అది నాకు అనవసరం. ఇకనైనా మీరు నా సముఖంలో ఉండి బ్రతికే వారిగా ఉండాలి అంటే మీరు నా వైపు మళ్ళండి. నేను ఎలా అయితే కొట్టానో మళ్ళీ తిరిగి బాగు చేయడానికి కూడా నాకు శక్తి ఉంది అంటాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం ఎన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం? 3 విషయాలు. మొదటి విషయం ఏమిటి? ఆయన కట్టడలను విధులను మనం అనుసరించి ఆచరించినప్పుడు మనం బ్రతుకుతాం అంటే ఎక్కడ? దేనిలో? దేవునిలోను మన శారీరకమైన జీవితంలో. 2 విధాలుగా మనం బ్రతుకు ఉండాలంటే ఈ మరణ సంబంధమైన పరిస్థితులు, కలవరాల మధ్య మనం శారీరకంగా బ్రతకాలి,
దైవికంగా బ్రతకాలి. రెండు విధాలుగా బ్రతకాలి అంటే ఈ పూట దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. దేవుని కట్టడలు విధులను మనం ఆచరించేవారు కావాలి. అది ఒకటి. రెండవ మాట మనం ఏం చూస్తున్నాం? కీడును విడిచి మేలును వెతకాలి, అప్పుడు మనం బ్రతికి ఉంటాం. మూడవదిగా మనం ఆయన వైపు మళ్ళుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎవరి వైపు మళ్ళాం? లోకం వైపు మళ్ళామా? తిండి వైపు మళ్ళామా? అందం వైపు మళ్ళామా? సంసోను అందం వైపు మళ్ళాడు, దేవుని వైపు మళ్ళా. ఇశ్రాయేలీయుల కష్టాలు సుఖాలు తన మనసులో లేవు. దేవుడు సంసోను దేవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీయుని శత్రు బలం నుండి విడిపిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల ఏడుపు దేవుడు చూడలేకపోయాడు, వాళ్ళ కష్టాన్ని దేవుడు చూడలేకపోయాడు, వాళ్ళ భయాన్ని దేవుడు చూడలేకపోయాడు. అందుకని ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పుట్టించి ఆ వ్యక్తికి బలాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, అవసరమైన పౌరుషాన్ని ఇచ్చి, నా ప్రజల్ని శత్రువుల నుండి విడిపించాలి అని భూమి మీద బలపరిస్తే ఈ వ్యక్తి అందం వైపు మళ్ళీ, ఫిలిస్తీన్ల అందం వైపు, ఢిల్లీల అందం వైపు మళ్ళీ దేవుడి సంకల్పాన్ని మట్టి కల్పించేశాడు. చివరికి తన బ్రతుకును కోల్పోయాడు. నిండు ఎవరి కాలంలో దాన్ని ఏ మరణం అంటారు? మరి అకాల మరణం. అంతేనా? అకాల మరణం, దుర్మరణం. మిద్ది కూలి దాని కింద శిథిలమైనటువంటి ఆ చర్య క్రింద ఇతను నలిగి చనిపోయాడు. ఆ మరణం ఫిలిస్తీయులకు కూడా వచ్చింది. చూడండి, ఒక భక్తి కలిగిన వాడు అన్ని జనుల మరణం కలిగి ఉన్నాడంటే దాని ఉద్దేశం ఏమిటి? అర్థం ఏమిటి? ఇతని మీద ఉన్న ప్రాకారాన్ని ఇతను ఏం చేసుకున్నాడు? కూలగొట్టుకున్నాడు. మన చేతులారా మన ప్రాకారాన్ని కూలగొట్టుకోవద్దు దయచేసి. దేవుని సంకల్పంలో మనం ఉన్నాం, కృప కలిగిన హస్తపు నీడలో మనం ఉన్నాం. అందుకని మనం పొరపాటు కూడా మన ప్రాకారాన్ని కూల్చివేసుకోవాలి. సంవత్సరం అది కనుక 3 ధ్యానం చేసుకున్నాం. చివరి ఇంకొకటి నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. 10:25 మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? దేవునికి స్తోత్రం. ఈయన ఎవరండి? ఎప్పుడు అక్కడ బైబిల్ ఒకప్పుడు అంటే ఇతను మాజీ ధర్మశాస్త్రోపదేశకుడు అంటే రిటైర్మెంట్ అయిపోయినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయితే దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకి బోధిస్తున్నటువంటి నా వంటి వ్యక్తి. ఒక సేవకుడు అనుకోవాలి, బోధకుడు అనుకోవాలి, ఉపదేశకుడు అనుకోవాలి, ఒక ప్రసంగికుడు అనుకోవాలి. ఇతను ఇశ్రాయేలు ప్రజలకి దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి. ఈ ఉపదేశించే వ్యక్తికి ఏం తెలియలేదో తెలుసిన? నిత్య జీవములకు వారసుడని ఎలా అవ్వాలి అంటున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి. అదేమిటండి? ఏం చెప్పాడు ప్రజలకి? నిత్య జీవం అనే సబ్జెక్ట్ ఇతని జీవితంలో లేదంటున్నాడు. నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేనేం చేయాలంటున్నాడు ఈ మార్చి ఉపదేశకుడు. అంటే తన బ్రతుకు కాలం అంటే ఉపదేశకుడిగా డ్యూటీలో ఉన్నప్పుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ప్రజలకి నిత్య జీవం గురించి చెప్పలేదా? చెప్పి ఉండడు. ఎందుకంటే అతనికి ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి. అతనికి తెలియకుండా నిత్య జీవంలోకి నేను ఏం చేస్తే వెళ్తాను అంటున్నాడు యేసయ్య దగ్గరకు వచ్చి. అప్పుడు యేసయ్య అంటున్నాడు అక్కడ ఒక మాట, అందుకు 26
అందుకు ఆయన అంటే యేసయ్య ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడిగాడు, ప్రశ్నించాడు. చూసారా, యేసు ప్రభు ఆయన ఒక చంపు మీద కొడితే ఇంకో చంపించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, తలంచుకునే దేవుడు. ఆయన నెమ్మదిగా చేస్తాడు ప్రసంగం. ఓ సేవకుడు అన్నాడు, నేను కేకలు వేయను, అరవను అని అంటున్నాడు. సేవకుని సదస్సులో సేవకుని వాక్యాన్ని బోధిస్తూ ఆయన అంటాడు, నేను కేకలు వేయను, అరవను, ఎందుకంటే నా ప్రభు అరవలేదు కాబట్టి. ప్రవచన గ్రంథం యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని ఆధారం చేసుకుని ఆయన నేను కేకలు వేయను, అరవను అని సేవకునికి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకని మరి పెద్ద సేవకులు అందరూ ఏదో బైబిల్ ఒక మాటను ఆధారం చేసుకొని నా ప్రభు అలా చేసాడు కాబట్టి నేను అదే చేస్తానంటే, యేసు ప్రభు ఎక్కడ అరవలేదా? ఆయన ఎక్కడ అరుస్తాడు, ఎక్కడ అరవడు? ఆయన జీవితంలో అరుపులేదా? యేసు ప్రభు జీవితంలో నా దేవుని మందిరం వ్యాపార స్థలంగా మారుస్తారా? అరవలేదా? అల్ప విశ్వాసులారా బిగ్గరగా కేకలు వేయలేదా? ఎంతో మంది సేవకుల ముందు నిలబడి నేను అరవను, కేకలు వేయనండి. అరవకపోవటం, కేకలు వేయకపోవటం అది నీకు నీ దేవుడు ఇచ్చిన ఉత్సలింపు కావచ్చు. ఇంకొక వ్యక్తికి అరిసే ఉత్సలింపు దేవుడు ఇవ్వచ్చు. మోషే వలె ప్రకటించాడు, ఏలియా వలె ప్రకటించాడు. నేను ఏలియా వలె అనను అని మోషే అనకూడదు, నేను మోషే వలె ఉండనని ఏలియా అనకూడదు. దేవుడు ఎవరికి ఏ విధమైన ఉత్సలింపు పవర్ ఇచ్చాడో ఆ విధంగా వాడబడతారు. ఎందుకంటే పెద్ద సేవకులందరూ అజ్ఞానంగా మాట్లాడుతుంటారు. చిన్న సేవకులు మేము మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడారు అంటారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుకు అరవగలిగిన శక్తి ఉంది, అరవకుండా మౌనంగా ఉండే శక్తి ఉంది. మన భారాన్ని మోసేదానికి ఆయన మౌనం వహించాడు. మనుషులు ఉండే అతిక్రమాన్ని గర్జించడానికి ఆయన సింహం వలె గర్జించాడు. 2 in 1. యేసు క్రీస్తు అంటే ఎవరో తెలిసిన 2 in 1. గర్జించగలడు, మౌనంగా ఉండగలడు, ప్రేమించగలడు, తీర్పు తీర్చగలడు. యేసు ప్రభు ఒళ్ళో కూర్చొని ఆయన అడుగుజాడలో నడిచి ముద్దుగా ముచ్చటగా ఉన్న యోహాను అదే యేసు ప్రభుని ఒక చోట చూసి అంటాడు, చచ్చిన వారి వలె నేను పడి ఉంటుంది. యేసు ప్రభు ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఆయన మారదేవుడు కాడు. ఆయన ఎవరి ముందు ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. నా యేసు ప్రభు అరవడు, నేను కూడా అరవనంటే నీకు ఓపిక లేదేమో, అరవలేమేమో. దేవుడు మా గుండెలో సెగనుంచాడు, అగ్గిని గద్దిస్తాం, అరుస్తాం, వంచన చేసి మాట్లాడుకోండి. దేవుని స్తోత్రం. ఇక్కడ లూకా సువార్త 10:25 మనం చూస్తున్నాం. మాజీ ఉపదేశకుడు, మాజీ పాస్టర్ గారు, ఇశ్రాయేలీయులకు పాస్టర్ గారు. ఎవరికి పాస్టర్ గారు? ఇశ్రాయేల్ ప్రజలకు పాస్టర్ గారు. అందులో డ్యూటీలో ఉన్న పాస్టర్ గారు కాదు, దిగిపోయిన పాస్టర్ గారు. రిటైర్మెంట్ సర్వీస్ అంతా బాగా చేసి రిటైర్మెంట్ అయిపోయిన పాస్టర్ గారు ఇప్పుడు సంఘాన్ని నడిపించకుండా కాస్త పెద్ద ప్రాయం అయిపోయి కాస్త అవుట్ రెస్ట్ తీసుకుంటున్న సేవకులు, వాళ్ళు అనుభవం కలిగిన దైవ సేవకులు. వాళ్ళు చెప్పిన మాటకి ప్రాధాన్యత ఉంటుంది, మేము చెప్పిన మాటకి ప్రాధాన్యత ఉండదు. ఒకసారి ఆరోగ్య మూర్తి గారి దగ్గర జైపాల్ గారు కూర్చున్నారు. జైపాల్ గారు ఎవరు? ఆయనే బైబిల్లో చాలా వరకు మరి అనుభవించినటువంటి వ్యక్తి. బైబిల్ లేకుండా దేవుని వాక్యాన్ని అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి జైపాల్ గారు. ఆయనకు ఉంచినటువంటి 60 విషయాలు ఎందుకు వచ్చినాయి.
ఆర్ఆర్కే మూర్తి గారి ముందు కూర్చొని ఈయనకి తెలియవన్నట్టు ఆయనకి తెలుసు అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆయన వాడికి సమాధానం ఇస్తా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసిన, ఆయన సర్వీస్ పెద్దది, ఆయన సర్వీస్ అంతా దేవుని సేవ చేశాడు, నాకంటే ఆ విషయాలు కనుక నాకు తెలియని విషయాలు కూడా ఆయనకి తెలిసి ఉంటాయి అని జైపాల్ గారి యొక్క ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఈయన ఎవరు? రిటైర్మెంట్ అయిన ఉపదేశకుడు. యేసు ప్రభు ఎవరు? 3.5 సంవత్సరాల సేవా జీవితంలోకి వచ్చిన వ్యక్తి యేసయ్య అనుకుందాం. వాక్యంలో ఉన్నదాన్ని అక్షరార్థంగా మనం చూద్దాం. 3.5 సంవత్సరాల నుండి సేవ ప్రారంభించడానికి యేసు ప్రభు అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయుల మధ్య ఉపదేశకుడిగా బాధ్యతలు నిర్వర్తించి రిటైర్మెంట్ అయిపోయి కూర్చున్నటువంటి మాజీ ఉపదేశకుడు ఇతను ప్రశ్నిస్తున్నాడు యేసయ్య దగ్గరకు వచ్చి, నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి బాబు అని. అప్పుడు యేసు ప్రభు అలాంటి వాడికి సవీగా చెప్పడు సమాధానం. ఎలాంటి వాడికి? ఇప్పుడు మనం అడిగితే, మీరు అడిగితే మీకు చక్కగా చెప్తారు సమాధానం. నేను అడిగితే నాకు అటు చెప్తాడు తెలుసునా? తెలియకుండానే సేవకులోకి వచ్చావంటున్నాను. నీకు తెలియకుండా సేవలోకి వచ్చావా? నార్మల్ అంటాడు. నాకు మీకున్న వ్యత్యాసం. మీరు అడిగితే చక్కగా ప్రేమగా చెప్తారు సమాధానం, నేను అడిగితే చెప్పడట్లా. వారికి వినేవారికి యేసయ్య చక్కటి సమాధానం చెప్పాడు. పేతురు అడుగుతుంటే కోపం చూడే అని. అంటే అర్థం ఏంటి? ఎంతకాలం నాతో ఉండి మీరు నేర్చుకుంటుంది ఇదేనా అన్నట్టుగా ఆయన మీద కోపం. చూసారా? ఒక ధర్మశాస్త్రం ఉపదేశకుడు నిత్య జీవం అంటే ఎరగకుండానే ప్రసంగాలు చేసి రిటైర్మెంట్ అయిపోయాడు. ఆయన మాట్లాడితే యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉంది, నీవేం చదువుతున్నావు అని ఆయన ప్రశ్నించాడు యేసయ్య. అంతలో ఆయన అంటాడు, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి అని రాయబడిందయ్యా అంటున్నాడు. నెక్స్ట్ మరొక మాట ఏమిటి అని ప్రభు అంటున్నాడు. అంతలో మళ్ళీ ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అని రాయబడి ఉందయ్యా అని చెబుతున్నాడు. రైట్. ఈ వ్రాయబడి ఉన్న సంగతి తెలుసుగా, ఆ వ్రాయబడి ఉన్న సంగతులు తెలుసుకుని కూడా ఇవి నిత్య జీవానికి నన్ను నడిపిస్తాయి అనేటువంటి ఆలోచన లేకుండే, విశ్వాసం లేకుండా నేను ప్రజలకు బోధించేవాడిని. అంటే చేసే ప్రసంగాలు ప్రజలుగా నీకా అన్నట్టుగా ప్రభు ఆ వ్యక్తిని ఆ రోజున మాట్లాడితే అప్పుడు ఆ వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడి ఆ తర్వాత 28లో మనం చూస్తున్నప్పుడు అందుకు ఆయన నీవు యేసు ప్రభు అంటున్నాడు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చేది అలాగూ చేయము అని. ఇప్పటి వరకు చేయదు ఆయన. రిటైర్మెంట్ అయిపోయిన దాకా కూడా పూర్ణ మనసుతోటి, పూర్ణ బలంతో ప్రజలు అదే విధంగా ఉంటారు. పాట అయితే పాడుకుంటారు, నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించేదను, ఆరాధన నేను ప్రభువుని ఆరాధిస్తానని పాటలు పాడుకుంటాను, కానీ ఆరాధించేవాడు మాత్రం నిజంగా లేదు. అసలు ఆరాధించడం అంటే ఏమిటి? పాటలు పాడుకుని జాగ్రత్తమా? ఆరాధన అంటే ఆరాధన. నువ్వు ఏ చోటుకు వెళ్ళినా ఆ దేవుని వైపు అలా చూసుకోవటం. ఏ ప్రాంతానికి నువ్వు ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నావంటే ఏ చోటుకి వెళ్ళినా ఎవరు చూస్తున్నా నీకు ఆ వ్యక్తిలాగానే అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? నీవు ఆ మనిషిని అంతగా ఆరాధిస్తున్నావు.
ఏ మనిషిని చూసినా నీ గుండెలో ఉన్న మనిషిలాగే కనబడుతుంది ఆ మనిషి. వీడికి ఒక్క నా పేరు పెట్టి పిలుస్తావు, వాడు వెనక గురించి చూస్తారు. అప్పుడు చూసా హాను గారినమ్మ పొరపాటు క్షమించాం. ఎందుకని నీ గుండెలో ఆ వ్యక్తి ఉంది కాబట్టి నీ మీదికి చూస్తున్న కళ్ళు కూడా ఆ ప్రభావం చేత అంధకారాన్ని ధరించినందువల్ల ఏ వ్యక్తిని చూసినా నీ గుండెలో దాచుకున్నవే ఒక మనిషి, ఆ మనిషి వరే కనబడుతుంది. దానిని ఆరాధన అంటారు. దానిని ఆరాధన. ఈ రోజున ఆరాధన ఒక పాటగానో ఒక డ్యాన్స్ గానో మార్చేసింది క్రైస్తవి. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే సేవించటం, తలంచటం, భ్రమించటం. నీవు నాతోనే ఉన్నావయ్యా, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాను అని లేని వ్యక్తిని నీతో ఉన్నట్లుగా భావించి ఫీల్ అయ్యి కదిలించబడి ఆ వ్యక్తితో సత్సంబంధంగా నువ్వు ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటావే, అది ఆరాధన. అది ఆరాధన. ఒక వ్యక్తి భార్య చనిపోతే 6 నెలల్లో 6 సంవత్సరాలు ఫోన్లోకి వచ్చింది. కలిసి ఉన్నాడంట, అదే మంచం మీద పడుకుని ఉన్నాడంట. భార్య చనిపోయి శవం అయిపోయింది, ఆమెతోనే గడుపుతున్నాడు ఆయన జీవితం. ఇంకొక చోట తల్లి మరణించింది, ఒక్కగానో ఒక బిడ్డ ఆడపిల్ల. ఈ ఆడపిల్ల మరణించిన తల్లిని బాధ పెట్టకుండా నేను ఒంటరిని అయిపోతాను, నా తల్లి నాతోనే ఉండాలని ఆమె ఇంట్లోనే పెట్టుకొని ఏవేవో చదువుతుందో వాసన రాకుండా అలాగే ఉంది. లాస్ట్కి ఎప్పుడో తెలిస్తే అప్పుడు ఆ అమ్మాయిని గడరేకలు పెట్టుకుని వెనకలాగి ఆ తల్లిని తీసుకెళ్లి పడేసి అప్పుడు అస్థిపంజం అయిపోయింది. తల్లిని ఆ బిడ్డ అంతగా ఆరాధించింది. ఆ మృతి చెందిన శరీరంలో వచ్చే దుర్గంధాన్ని కూడా ఈ ఆరాధన అనే ఒక మాయ, ఒక భ్రమ ఆ వాసనని ఈ అమ్మాయికి వాసనగా అనిపించదు. యేసన్న గారు యేసయ్యని ఆరాధించే వ్యక్తి, పార్టీ డ్యాన్స్ వేసే వ్యక్తి కాదు, ఆరాధించే వ్యక్తి. అందుకని ఆయన మూలంగా ఎదురయ్యే ప్రతి శ్రమ ఆయనకి శ్రమలుగా అనిపించటం లేదు చూసారా? అది ఆరాధన. తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి మనుషుల ప్రేమల్ని ఇంత ఆరాధనలో పెట్టుకుంటే తల్లి గర్భంలో పుట్టక మునిపే నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టాడు. మనం ఆరాధిస్తున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. నువ్వు తల్లి గర్భంలో అట్ట పుట్టక ముందే ఏర్పడక మునిపే దేవుడు నిన్ను తనకిష్టమైన రూపురేఖలు అలా ఊహించుకొని అలాగేసేసాడు తల్లి గర్భం. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన ఆయన ప్రణాళిక నీ మీద. అంత గొప్ప ప్రేమికుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ ప్రేమలో మునిగిన వాడికి ఇంకా లోపం కనపడదు. అదొక ఆరాధన. దేవుని ప్రేమలో మునిగిన వ్యక్తి అదో రకంగా ఉండిపోతాడు. దావీదు దేవుని ప్రేమలో మునిగాడు. నన్ను నా తండ్రి ఒంటరిని చేశాడనే బాధ ఏ రోజు పడలేదు. నా అన్నదమ్ములు నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారని ఫీలింగ్ ఎప్పుడు అయిపోవాలి. ఎందుకంటే ఈయన దృష్టి, ఈయన ప్రేమ, ఈయన ఆరాధన వాళ్ళ మీద లేదు. ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. మీరు నన్ను ఎంత ఒంటరిగా చేస్తే అంత నేను నా దేవునితో గడుపుకుంటానని ఎదురు చూశాడు దావీదు. దేవుని స్తోత్రం. చూసారా? ఆరాధన అంటే అదేండి, అది ఆరాధన. పూర్ణ మనసుతో చేసే ఆరాధన. నీ పూర్తి మనస్సుని దేవుని మీద పెట్టేసి మనస్ఫూర్తిగా చేసే ఆరాధన. అది మినిమం కన్నెడుతో ఉండేది, కానీ ముసి నవ్వుతోటి ఆరాధన ఇప్పుడు ఉండదు. నాకు తెలుసు పూర్ణ మనస్సు, పూర్ణ బలం, పూర్ణ వివేకంతో చూసే ఆరాధన నీ బలహీనతలన్నీ ఆరాధించేటప్పుడు నీ తలపులోకి వచ్చేస్తాయి. పూర్ణ బలం అంటే అదే పూర్ణ బలం. ఆ తలంపులు వచ్చేటప్పుడు నీ కళ్ళలోకి నీళ్లు పొరపాటును కూడా ఆగేవి కావు. దేవుని స్తోత్రం. ఇది నిజమైన ఆత్మీయ జీవితం. నేను చిన్న వచ్చి మాట్లాడే ప్రతి మాటలో ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి.
నేను చూసి భలే సంతోషపడ్డా. ఒక క్రైస్తవురాలు అయ్యి విగ్రహాల చుట్టూ తిరుగుతుంటే ఎంత బాధపడ్డాను నేను, ఎంత బాధపడ్డాను. ఎందుకంటే నేను పడ్డాను కదా ఆ బాధ. నా కళ్ళ ముందు మరి మన మనుషులైన వాళ్ళు ఆ విధమైన నడుము నడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకని వాడు నన్ను వాక్యాన్ని పిలిచిన ప్రతిసారి ఈ మాట ఎత్తిపెట్టి పోడ్చేవాడిని, విగ్రహారాధన అనే మాట. ఆ రోజు బాధపడలేదు నాకు తెలియదు. కానీ ఈ రోజున విగ్రహాల చుట్టూ తిరిగినందున జరిగిన కీడును బట్టి గుర్తించి నా దేవుడు నన్ను బ్రతికించకపోతే ఆ సమయంలో నేనేమైపోయిందని ఆ అమ్మాయి మాట చూపుతూ ఉంటే నిన్న కళ్ళ నిండా నీళ్లు. ఇంకా ఎవరైనా ఏడ్చేస్తున్నావు అది ఇది అంటే ఏడ్చేసి పక్కన ప్రోత్సాహం లేక కన్నీళ్ళు లోపల నింపు చేసుకుంటారు. చూసారా, కొంతమందికి ఉండే అలవాటు ఏమిటంటే ఏడుస్తున్నావా అంటే నిజంగా ఏడ్చేస్తారు. ఎవరు ఆ మాట అనుకోకపోతే వచ్చే ఏడుపును కూడా దిగమింగుతారు. ఎవరైనా ప్రోత్సాహం చేస్తే వాళ్ళు ఏడ్చేస్తారు. నిన్న పాప మా బిడ్డ ఏడ్చేదానికి ప్రోత్సాహం వచ్చేవాడు ఎవరు లేరు. నేను అసలు పొరపాటు కూడా ప్రోత్సాహం, ఎందుకంటే ఏడుపులో నేను పెద్ద సీనియర్. అందుకని ఏడుపులు అనుభవం నాకు బాగా తెలుసుగా. అందుకని ఈ పిల్లలు ఇంకే మాటతో కదిలించిన బొళ్ళు మనది బాబు, ఇంక మనం కదిలించకూడదు, మంచి కృతజ్ఞతతో నిండిపోయింది జీవితం అంతని సంతోషపడుతూ లోపల ప్రభువుని స్తుతిస్తా ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారిపోయింది, విగ్రహారాధికులను యేసయ్య సేవకులుగా మారిపోయింది. ఇక ఆ బిడ్డను ఎలా పోషిస్తాడు మరి అయ్యగారు, మన అయ్యగారు ఎలా నడిపిస్తాడు దేవుడు, ఇక అంత దేవుని చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దైవ సేవకుడు ఈ ఉపదేశం చెప్పే వ్యక్తికి నిత్య జీవం అంటే ఏమిటో తెలియదు. ధర్మశాస్త్రం ఏం రాయబడిందంటే చక్కగా చెప్పేశాడు. పూర్ణ బలం, పూర్ణ మనసు, పూర్ణ వివేకం, పూర్ణ ఆత్మ చెప్పేశాడు. అవే నిత్య జీవానికి మనుషులు తీసుకువెళ్తాయనే సంగతి తెలియదు. అంటే ఇతను ఏం ప్రకటించుంటాడు? అక్షరాలు ప్రకటించుంటాడు. ఈ రోజున అక్షరాలు ప్రకటించే సేవకులు చాలా మంది ఉన్నారు. అక్షరాలు ప్రకటించే సేవకులు. ఇప్పుడే నేను ఈ ఆరాధనలోకి వచ్చే ముందు ఒక సేవకుడు వీడియో చూస్తే ఆయన ముందే హెడ్లైన్ వేశాడు, కుటుంబాలు దేవునిలో కట్టుకోలేకపోవడానికి కారణం ఏమిటి, కట్టుకోలేకపోవడానికి కారణం ఏమిటి, హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ ని ముందుగానే వీడియోలో పెట్టి పంపించేస్తారంటే ఆ హెడ్డింగ్ చూసి జనం అందరూ ఇక వీడియోని ఓపెన్ చేసి చూస్తారు. చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. తెలివితేట. నేను అలా చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే దేవుడు సోమవారం నుండి శనివారం వరకు ఆదివారం చెప్పే వాక్యం కొరకు నేను తప్పిస్తానే ఉంటా. ఎందుకంటే మంచి వాక్యం బిడ్డలకు అందించాలనే ఉద్దేశం నాకు. అందుకని తప్పిస్తానే ఉంటా దేవుని సన్నిధిలో. ఎక్కడికి వచ్చి ఒక్కోసారి సోమవారం ఇస్తాడు, ఆదివారం చెప్పే వాక్యం ధైర్యంగా ఉంటాయి. దాన్ని పలుమారు మనసులో తెచ్చుకొని ధ్యానిస్తా, ఎట్లా చెప్పాలి అట్లా చెప్పాలని ధ్యానించుకుంటా ధైర్యంగా ఉంటా. ఆదివారం ఇంకొక అరగంటలు దేవుని సన్నిధి ప్రారంభించబడింది అనుకోగా మార్చేస్తాడు. దేవుడు మార్చేసి ఆ అంశాన్ని గుర్తు చేస్తాడు. దానికి తగిన రిఫరెన్స్లు ఏర్పలేక నా తల ప్రాణం తోకొచ్చేసి బండి నడుపుతూనే ఉంటాను. పెట్టువారి పాలెం శృంగారపురంలో దేవుడు మార్చేసిన సబ్జెక్టు ఆ వచనాలు ఎక్కడెక్కడ చూశాను, ఎక్కడెక్కడ చదివాను అని మైండ్లో బైబిల్ పేజీలు తిరగేసుకుంటా ఇంత పడినా. ఈ వెనక కూర్చొని స్పీడ్ తగ్గి అంటే ఈ మైండ్ పనిచేసే రేంజ్లో బండి కూడా దూకుతాడు. ఈ వెనక కూర్చొని తగ్గి చూసారండి. అందుచేత నేను కూడా ముందుగానే ఇట్లా హెడ్డింగ్ ఇవ్వలేకపోతున్నాను. ఈ రోజు సేవలు అలాగే ఉన్నాయి. అక్షరాలు అయితే ప్రజలకు బోధిస్తున్నారు, కానీ వారు బోధించే బోధ వాళ్ళని దేనికి అనుకూలంగా చేస్తుందో ఆ తుది అనుభవాన్ని, ఆ స్థానాన్ని గుర్తించలేకపోతున్నారు.
యేసు ప్రభు అంటున్నాడు, రిటైర్మెంట్ అయిపోయిన శాస్త్ర ఉపదేశకుని, ధర్మశాస్త్ర ఉపదేశకుని, నీ ధర్మశాస్త్రంలో ఏం చదివావు, ఏం బోధించావు? నీ పూర్ణ బలం, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ ప్రాణం నోటి తిరుగుతున్నాడు అని చెప్పుకొస్తే రైట్, నువ్వు చక్కగా చెప్పావు, ఆ పనులు చేయపో అన్నాడు. నీ పూర్ణ బలంతో ఆరాధించాలన్నావుగా, ఇక అక్కడి నుంచి వెళ్ళి పూర్ణ బలంతో ఆరాధించుకో. ఎప్పటి వరకు ఆరాధించాలను? ఆరాధించమంటే ఎలాగ చెప్పావో నువ్వు ఆరాధించాలి. ఇక్కడి నుండి ఈ తుది, ఈ శేష జీవితం, ఈ ముసలిప్రాయంలో ఇక్కడి నుంచి ఆరాధించను. మనోడు కూడా ఉన్నారు చాలా మంది, నేనైతే చెడిపోయానయ్యా, నువ్వైనా బాగుపడు, నువ్వైనా బాగుపడు. మరి నువ్వెక్కడికి వెళ్తా? నీ కోసం నువ్వు బాగుపడవా? పెద్దోళ్ళలో ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి అది వీక్నెస్. వీళ్ళు మారదానికి చూడరు, వాళ్ళ పిల్లలు మార్చుకునేదానికి చూస్తారు. అది ప్రేమే కాదంటున్నారు. కానీ యేసయ్యకి ఇప్పుడు నీకు నీ పిల్లలు ఎంత ప్రాముఖ్యమై ఉండి, నువ్వు చెడిపోయిన నీ పిల్లలు బాగుపడాలని ప్రేమ చేత నువ్వెలా పాకులాడుతున్నావో, నీవు ఆయనకు బిడ్డవని సంగతి మర్చిపోకూడదు. నీవు ఎంత వృద్ధురాలు అయినా ముసలుడు అయినా నువ్వు దేవునికి బిడ్డవి. నీ బిడ్డల మీద నీకంత తీర్పుంటే నీ మీద ఆయనకెంత తీర్పు ఉంది. ఆయన ఏమంటున్నాడు, మొదట నువ్వు కూడా మారు, వీళ్ళకు మారను. మా దేవుడు మేమంతా అయిపోయాం, మీరు బాగుపడండి. మేము నూనెలో ఉప్పు చాపేగిన చెబుతాం తర్వాత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి యేసయ్య చెప్పిన మాట అదే. నీవు సరిగా ఉత్తరం ఇచ్చినవి 28వ వాక్యం, అలాగూ చేయను అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. ఆ రోజు ఆ ఉపదేశకుడికి యేసయ్య చెప్పిన మాట ఈ రోజున మనకి కూడా వర్తిస్తుంది. మనం ఏం చేయాలి? జీవించాలంటే, బ్రతకాలంటే ఏం చేయాలి? దేవునికి నువ్వు పూర్ణ బలం, పూర్ణ బలం. పాపపాడంటే స్వరమేడు నలిగిపోయిద్దో, అంశమతి మేలుగారు పాడినట్టుగా సన్నగా పాడాలనుకుంటావు, సన్నగా పాడాలనుకుంటావు. పంపు దగ్గర గొడవ వస్తే, అమ్మ నన్ను ముందు పట్టుకొని అమ్మా, అమ్మ నన్ను ముందు పట్టుకొని అమ్మా అంటావా? ఎలా అంటావు అప్పుడు? నేను ముందొచ్చా. అప్పుడు వచ్చే స్వరం, అప్పుడు వచ్చే బలం నీకు దేవుని నామాన్ని మహిమపరిచేటప్పుడు రాదా? వాక్యం ఉంటుంది, నీవు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే, నీవు నిత్యము నిరంతరం బ్రతకాలంటే నీ బలాన్ని ఆరాధనకి ఖర్చు పెట్టు, స్తుతించడానికి ఖర్చు పెట్టు, పాడడానికి ఖర్చు పెట్టు. సేవకులు స్వరాలు విప్పి ధారాళంగా మాట్లాడతా దేనికండి? ఆశ. మేము కొద్ది పెద్దగా మాట్లాడితే ఇంకా 4గురికి వినపడుతుందేమో మాట, వాడు బాగుపడతారు దేవుడు అనే ఆశ. సేవకుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం బ్రతుకున్నట్లు లేదంటే జీవించున్నట్లు నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో. పూర్ణ వివేకం అనగా నీవు చెడుతనాన్ని పూర్తిగా విసర్జించాలి, పూర్తిగా విడిచిపెట్టాలి, పూర్తిగా విడిచిపెట్టాలి. ఏ ఒక్కటి ఉన్నా నీవు నిత్య జీవానికి వారసుడు కానీ పూర్తిగా విడిచిపెట్టి ఆ పూర్తి బలాన్ని దేవుని కోసం కేటాయించేసి నువ్వు ఎప్పుడైతే వాడబడతావో ఆ రోజున నీవు బ్రతుకుతావు అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి మన పొరుగు వారిని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన బజార్లో మనలాకుండా వాతావరణం ఇప్పుడు లేదు. దేవుని స్తోత్రం, మీరెంతో ధన్యులు. ఇప్పుడు యవనస్తులుగా ఉన్న మీ ఎదుట ఇలాంటి కుట్ర మనుషులు లేకుండా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం.
మేము యవనస్తులుగా ఉన్న దినాల్లో ప్రతి ఒక్క గుండెలో కుట్ర ఉంది. పైకి రమేష, అయ్యే రమేష, 7 మనుషులకి తన మనుషులనేమో సైడ్ చేసుకుని పక్కకు రండి. ఎళ్ళలో పాములు వచ్చాయి. అది వరకు ఎళ్ళలో పాములు వస్తే పామును చంపేదానికి వాళ్ళ మనుషులు ఉంటారు కదా ఇంట్లో. అరే 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 చిన్నడ పెద్దడ పాము వచ్చిందంటే కొట్టండ్రా అని ఈ మనిషి వాళ్ళ మనుషులు మెలదు. అయ్యే రమేష, పాము వచ్చింది రాయి అంటారు. అందులో పాము వచ్చిందా అని ఏం సొంత మనుషులు ఇంట్లో నుంచి బయటకు వస్తే వాళ్ళని మీరు పక్కెళ్ళిపోండి, మీరు పక్కెళ్ళిపోండి, నేను పామును కొడతాకి వీడియో కలుస్తున్నా, మీరు పక్కెళ్ళిపోండి, పాము కలిస్తే వీడియో వచ్చింది, మీరు బాగుండాలి, మీరు పక్కెళ్ళిపోండి. కుట్ర కుతంత్రాలు. ఈ కపటం కలిగిన మనుషుల్ని దేవుడు మీ కళ్ళు చూసేదానికి లేకుండా వాళ్ళని మరుగుపరిచాడు. దేవుని స్తోత్రం. అందుకే మీరు ప్రశాంతంగా నీళ్లు పట్టుకోగలుగుతున్నారు. పంపు దగ్గర ప్రశాంతంగా. నిజంగా మా చిన్ననాటి కాలంలో ప్రతిరోజు తాగే నీళ్ళ కోసం పంపు కాడికి వెళ్తే ఏం జరుగుతుందో, ఏ గొడవ జరుగుతుందో, ఏ తలలు పొగుతాయో, ఎవరు పోలీస్ స్టేషన్ పాలవుతారో భయంతో గుండెల్లో రైలు పరిగెడుతూ ఉండే. ఈ రోజున ప్రశాంతంగా మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పట్టుకొని సమాధానం ఇంటికి వస్తున్నారంటే దేవుని మహాకృప. కుట్రదారులు అందరూ దేవుడు ఏం చేశాడు? మట్టుగా చేశాడు. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అంటుందండి, నిన్ను వలె నీ పొరుగు వాడిని. నీ బిడ్డలు నువ్వు ఎలా కాపాడుకోవాలని చూస్తున్నావో నీ పొరుగు వాడి బిడ్డలు కూడా కాపాడాలి. నీ సొంత మనుషులు ఎలా జాగ్రత్త చేసుకోవాలనుకుంటున్నావో నీ పొరుగు వారి మనుషులు కూడా జాగ్రత్త చేసే మనసు నీకు ఉండాలి. అది మేలు చేసే మనస్సు. మనోడు బాగుండాలి, వాళ్ళే పాడైపోవాలనే మనసు కీడు. ఆ కీడు ఉన్న చోట మరణం కనిపెట్టుకొని ఉంటుంది. మరణం కనిపెట్టుకొని ఉంటుంది. అది గుర్తించక మా పెద్దోళ్ళు చాలా మంది ఊడిపోయారు. నాలంటూ నేను చెబుతున్నా, నీ వయసు అంత మాకు చెప్పి అంత చూడువా అని లెక్క చేయనట్లుగానే వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం మీకు నేను చెప్పేది ఏంటంటే, మనం మరణపు అంచుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఈ మన మధ్యలో ఈ కరోనా తెగుల్ని ఉదయించిన మాట్లాడుతున్నాను. దీని వెనుక మరి ఇంకొకటి, మనుషులకి ఏక మీద క్షేమం లేదు. ఇది మీరు ప్రవచనం అని కూడా మీరు అనుకోవచ్చు. ఏక మీద ప్రజలకి క్షేమం లేదు. కరోనాకి మనం గవర్నమెంట్ వాళ్ళు అధికారులు మందు కనిపెట్టి చేసిన మరొకటి ప్రజలకు అనుక్షణం నిద్రపోతున్నటువంటి దినాలు మన ముందున్నాయి. బయటికి వెళ్ళిన బిడ్డ శవంగా వస్తాడో బ్రతికొస్తాడో కలవరపడే తల్లిదండ్రులు ఉంటారు ఇక మీద. అలాంటి దినాలు, ఇలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతికి ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, మీరు మనుషుల ఆజ్ఞలను మనుషుల సంప్రదాయాలు కాదు కానీ నా యొక్క విధులను ఆజ్ఞలను మీరు పాటించాలి. అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. రెండవ మాట, కీడును విడిచి మేలును వెతకండి. కీడును విడిచిపెట్టండి, మేలు మన దగ్గరికి దేవుడే నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. రక్షణే నడుచుకుంటూ ప్రజల మధ్యకి వచ్చింది. మేలు రాకుండా ఉంటుందా మన మధ్యకి? దావీదు అంటాడు, ఆ మేలు నా కాళ్ళ వెంట నాతో పడి వెనకొస్తుంది. ఎందుకని దావీదు కీడును విడిచిపెట్టాడు కాబట్టి మేలు వెనకూడితే కూడా వస్తూ ఉంది. మన కీడును విడిచితే చాలు, మేలు అదే వచ్చేస్తుంది మన జీవితానికి. దేవుని స్తోత్రం. మనం బ్రతకాలంటే కీడును విడిచిపెట్టాలి. కీడు జాతి మనసును విడిచిపెట్టాలి. ఆ తర్వాత మూడవది, యెహోవా యొద్దకి మళ్ళాలి.
దేవుని యొద్దకు మళ్ళని ప్రతి విశ్రాంతి దినం దేవుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నియామక దినం దేవుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వైపుకు మళ్ళని. నాలుగవదిగా ఏం చేయాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని, ఆ తర్వాత నీ పూర్ణ బలం, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభు అయిన దేవుని ఆరాధించు. ఇలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఇలాంటివి కాదు, ఇంక వీటికి డబుల్గా వచ్చినా మనం భయపడవలసిన పని లేదు. హాయిగా మనం పాడుకోవచ్చు. ఏమని? భయము లేదుగా దిగు